అందరికీ నమస్తే. ఉదయం నుంచి మనం సోషల్ మీడియా నుంచి చూస్తూనే ఉన్నాం. ఏదైతే ఈ ఫార్ములా 1కి సంబంధించి ఏసీబీ కోర్టు ఏదైతే కేటీఆర్ అరెస్ట్పై స్పందించి ఈరోజు కొట్టివేసిన నేపథ్యంలో కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరైతే కేటీఆర్ నివాసం వద్ద కూడా సందడి అయితే నెలకొన్న ఉంది. భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అలాగే యువ నాయకులందరూ కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ఏదైతే అక్రమ కేసు పెట్టేసి ఈరోజు ఇబ్బందులు పాలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సంబంధించిన దాని మీద ఖచ్చితంగా ఇది మాత్రం అక్రమ కేసు, దాని నుంచి స్వచ్ఛంగా బయటపడతారని చెప్పేసి వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏంది సంగతి మళ్ళా మొదటికే వచ్చినట్టుంది? ఏముందన్న మీకు తెలియందా ఇక అక్రమ అరెస్టులతో రేవంత్ రెడ్డి పైసచ్చిక ఆనందాన్ని ఎంజాయ్ చేశాడు. రాష్ట్రంలో పరిపాలన చేయమంటే అక్రమ అరెస్టులు చేసి అరెస్ట్ చేద్దామని చేస్తుండు. ఇవాళ తెలంగాణ ప్రజలు పరిపాలించమంటే అందరిని అరెస్ట్ చేసుకుంటా కక్షపూరిత రాజకీయాలు చేస్తుండు. ఇలా ఈ కార్ రేసింగ్ వల్ల ఎవరు స్కామ్ చేసారు, ఏం చేసారు? ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా చూసారు కదా. ప్రపంచంలో జరిగేటువంటి ఈ కార్ రేసింగ్ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంకు తీసుకొచ్చిందంటే అది మన తెలంగాణ రాష్ట్రానికి కూడా గొప్పతనమే కదా. ఇక్కడ డబ్బులు ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు కాలేదు, ఎవరి దగ్గర ఎవరు స్కామ్ చేయలేరు. ఇవాళ ఎందుకు ఈ అక్రమ అరెస్టులు ఏంటంటే నాకు కక్షపూరిత రాజకీయాలు చేయనీకే ఓన్లీ సీఎం అయ్యి కక్షపూరిత రాజకీయాల కోసమే సీఎం అయినట్టు అనిపిస్తుంది. ఇలా 6 గ్యారెంటీల మీద 420 హామీల మీద ప్రతిపక్షంలో ఉన్నటువంటి అధికార పక్షాన్ని అడుగుతుంటే ఇలా ఎప్పటికీ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నానని చెప్పి ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతుంటారు రేవంత్ రెడ్డి. ఇవాళ ఈ అక్రమ అరెస్టులతో ఏం కాదు, ఏం చేయలేరు. ఇలా ఈ అరెస్టులకు భయపడితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటోలే కాదు, ఇలా కేసీఆర్ శిష్యులు అంత కేసీఆర్ సైనికులు ఇలా అక్రమ అరెస్టులతో ఏం చేయలేరు. మీ పైసచ్చిక ఆనందం తప్ప ఇక్కడ ఏమీ ఒరిగేది లేదు, ఏం లేదు. జైలుకు పోయేస్తారు. పోయి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల కోసం 7కైనా పోయిస్తారు. ఒక్కసారి కాదు 100 సార్లు పోయేస్తారు. 100% పోయేస్తాం. తప్పైతే లేదు. అక్రమ అరెస్టులు అంతే. నువ్వేం చెప్తావు? 13 నెలలు జరిగినటువంటి రేవంత్ రెడ్డి పాలన, 13 నెలలు 13 మోసాలుగా జరిగినటువంటి రేవంత్ రెడ్డి పాలన నిదర్శనాన్ని, ఆ యొక్క ప్రజల్లో పెక్కుబిల్లుతో ఉన్నటువంటి అసహనాన్ని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నటువంటి తీరును చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అక్రమ కేసులతో ఆయనను జైలుకు పంపేటువంటి కుట్ర చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఫార్ములా ఈ రేస్తో కేటీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ పెంచాలని ప్రయత్నం చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ యొక్క అక్రమ కేసు బనాయించి కేటీఆర్ గారిని జైలుకు పంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క అసమర్థ ఈ దరిద్ర పాలన వల్ల హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ కేసీఆర్ గారి పాలనలో 100 ఏళ్ల అభివృద్ధితో ప్రగతి పథాన పయనిస్తే మీ యొక్క సంవత్సర పాలనలోనే తెలంగాణ రాష్ట్రం 100 ఏళ్ల వెనక్కి నెట్టివేయబడింది. మీ యొక్క దరిద్ర పాలన వల్ల, మీ యొక్క చేతగాని అసమర్థత పాలన వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కానీ వివిధ రంగాలు కుదేలా ఈరోజు రాష్ట్రం తిరోగమన దిశగా ముందుకు సాగుతూ ఉంది. ఈ యొక్క రేవంత్ రెడ్డి చేతగాని పాలనను రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా యావత్తు తెలంగాణ రాష్ట్రంలోని మేధావులు విద్యార్థులు గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం పైన అసహనం, వ్యతిరేకత పెళ్లుబిక్తా ఉన్నటువంటి సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రధాన నాయకుడైనటువంటి కేటీఆర్ గారిని అరెస్టు చేసి జైలుకు పంపి ప్రజలలో ఈ యొక్క అసహనాన్ని తగ్గించేటువంటి ప్రయత్నమే తప్ప కేటీఆర్ గారి పైనటువంటి పెట్టిన కేసు ఎక్కడా కూడా అందులో నీతి నిజాయితీ లేదు. రానున్న రోజుల్లో న్యాయస్థానం ముందల మా యొక్క పార్టీ వాదనలు వినిపించి ఖచ్చితంగా కేటీఆర్ గారు కడిగిన ముత్యం వల్ల బయటికి రావడం ఖాయం, ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం. అన్న, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసేదంతా చాలా అక్రమ అరెస్టులు ఇవన్నీ చాలా. దీంట్లో ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే అది జరిగింది ఫార్ములాకి కార్ రేసింగ్ అనేది జరిగింది 2023లో, ఆ కేసు పెట్టింది 2024లో. ఈయనే మనకు అర్థమవుతా ఉంది వీళ్ళు పెట్టి మొత్తం అక్రమ కేసులకు ఏమైనా తట్టుకునే కెపాసిటీ తెలంగాణ ప్రజలకు ఉంది, మా టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఇటువంటి కేసులు మేము తెలంగాణ ఉద్యోగులు ఎన్నో చూసినాం. ఇటువంటి ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు, వాళ్ళ మీద ప్రశ్నించే సమస్య లేదు. ఇంకోటి, ఈ రైతులను ప్రశ్నించడం, రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం వల్ల డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటే ఇటువంటి అక్రమ కేసులు పెట్టుకుంటా దీన్ని ప్రజల నుంచి ప్రజల దోవ పట్టించే విధంగా వీళ్ళు గవర్నమెంట్ చేస్తుంది. డైవర్షన్ పాలిటిక్స్లే ఈ భాగంగా ఈ కేసు అక్రమ కేసు. కేవలం ఏంటంటే అన్న, రేవంత్ రెడ్డి గారికి మమ్మల్ని పరిపాలించని చెప్పేసి రాష్ట్ర ప్రజలు యొక్క బాధ్యతను అప్పగిస్తే అది చేతగాక ఏదైతే కేవలం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అమలు చేయడానికి చేతగాక ఈరోజు కేవలం ఎట్లయినా ప్రజలను ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమైనా మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి సాక్షాత్ రాహుల్ గాంధీ గారితో వరంగల్ డిక్లరేషన్ చెప్పేసి ప్రతి ఎకరానికి 700 చొప్పున ప్రతి సంవత్సరానికి
15,000 రూపాయలు అందిస్తున్నారు కదా, అది ఏమైంది? మన ప్రెస్ మీట్ పెట్టేసి మేము 12,000 ఇస్తామన్నారు. అంటే ఇక రైతులు ఏంటంటే ప్రతి ఒక్క ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే రైతులు కూడా గ్రామ స్థాయి నుండి జిల్లా వరకు కూడా జిల్లాలకు మొత్తం కూడా జిల్లా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఓకే, ఈ యొక్క ఇలాంటి నిరసన కార్యక్రమాలను ఈ యొక్క వ్యతిరేకతను ఎట్లా నేను దారి మళ్లించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినంటే, బయట ఇప్పుడు కేటీఆర్ గారు ఏమైంది, గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీరు జైలుకి పోవడంలో తప్పే ఉంది. డబ్బు సంచులతో మీరు సాక్షాత్ మీరు డబ్బులు సంచులతో వీడియో రికార్డింగ్ సహా మీరు దొరికారు కదా. ఏదైతే చట్టం ఉందో న్యాయస్థానం తీర్పు ద్వారా మీరు జైలుకి వెళ్ళారు. కానీ నేను జైలుకు పోయినా, నేనైతే జైలుకు పోయినానో, కేటీఆర్ గారు కూడా, కేసీఆర్ కావచ్చు, ఇతర బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పంపుతావు జైలు ఎట్లా పంపుతావు? ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫార్మర్ రేస్ గురించి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా తెలుసా? రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు అంటే, ఎమ్మెల్యేని ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలి, డబ్బు సంచులతో ఒక ఎమ్మెల్సీని ఎట్లా కొనుగోలు చేయాలి, ఒక ఎంపీటీసీని ఎట్లా కొనుగోలు చేయాలి, అంటే ఒక డబ్బుతో ఎట్లా ఒక రాయికలు నడపని తెలుసు. కానీ ఈ ఫార్మర్ రేస్ గురించి ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు మీకు? ఈ ఫార్మర్ రేస్ అనేది ఏంటంటే, ఈ ఫార్మర్ రేస్ ఏంటంటే దాదాపు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణకు చెడు చేయకుండా ఈ ఫార్మర్ రేసింగ్ ద్వారా ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాలు, అంటే ఎలక్ట్రిక్ సంబంధించిన వాహనాలను పెంపొందించడం ద్వారా ఈ ఫార్మర్ రేస్ అనేది ఎక్కడికి జరిగింది తెలుసా అన్న? దాదాపుగా కొన్ని దేశాలు, ప్రఖ్యాతి కలిసిన దేశాలలో ఈ రేసింగ్ జరిగింది. లండన్కి సంబంధించినటువంటి, ప్యారిస్ సంబంధించినటువంటి ఇలాంటి దేశాలలో ఈ కార్ రేసింగ్ అనేది జరిగింది. ఈ కార్ రేసింగ్ ఎప్పుడు జరిగింది? 2022 ఏప్రిల్కి సంబంధించినటువంటి నెలలో. చిన్న విషయం ఏంటంటే దాదాపుగా మోడీ స్థాయి నుండి ఈ భారతదేశంలో ఎంతమంది సీఎంలు ఉన్నారో 29 రాష్ట్రాలలో మోడీ గారు ఒక రాష్ట్రానికి సీఎం కదా, ఇప్పుడు పీఎం మోడీ గారు కూడా ఈ కార్ రేస్ గురించి కొట్లాడితే కూడా అక్కడ వాళ్ళకి చేత కాలేదు. కేవలం ఈరోజు కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ప్రపంచ దేశాలలో గ్లోబల్ స్టార్గా ఉన్నాడు కాబట్టి, గ్లోబల్ సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి, ఈ కార్ రేస్ అనేది దమ్మున నాయకుడు కాబట్టి ఈ ఫార్మల్ రేస్ అని సంబంధించిన రేస్ని ఇక్కడ హైదరాబాద్ జరిపించారు అనమాట. ఈ రేస్ అనేది హైదరాబాద్ జరగడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా హోటల్ బిల్లులో కానీ చూసుకున్నట్లయితే అలా పెట్టినటువంటి భోజన ఖర్చులు దాకా దాదాపుగా 500 నుండి 700 కోట్ల దాకా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ నగరానికి లబ్ధి చేకూరింది. ఈ విషయం వాళ్ళకి తెలుసా? తెలియదు. ఈ ఫార్మల్ రేస్ జరిగింది, కుంభకోణం ఎట్లా జరిగింది రేవంత్ రెడ్డి గారు? ఈరోజు ఏంటంటే నిన్న మనం చూసుకున్నట్లయితే ఏసీబీ గారు నోటీస్ పంపించేశారు. నేను చట్టబద్ధంగానే ఉన్నాను, న్యాయస్థానాన్ని నేను గౌరవించి అని చెప్పేసి ఈ ఫార్మల్ సంబంధించిన ఏసీబీ ఆఫీస్కి వెళ్తే రానియలే. అర్ధగంట బయట ఉంచారు కదా. దీనికి ఇంత భయం ఎందుకు అయింది రేవంత్ రెడ్డి గారు? ఇంత భయానికి అవసరం ఏమున్నది మీకు? ఒకటే చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, నీకు పరిపాలన చేతగాక, ఇచ్చినటువంటి 6 గంటలను చేతగాక ఈరోజు కేవలం నువ్వు బయట పెడతాను తప్ప ఇందులో ఏం జరిగింది అసలు? ఈ యొక్క ఏదైతే ఒక డబ్బులు పంపించింది ఏదైతే ఉన్నదో, ఏ శాఖ నుంచి మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ సంబంధించిన బ్యాంకుల నుండే వాళ్ళకి సంబంధించిన బ్యాంకులు ఖాతాలు డబ్బులు పడ్డాయి. కానీ కేటీఆర్ సంబంధించిన అకౌంట్లో పడ్డా, లేకపోతే కేటీఆర్ సంబంధించిన ఆయన కింద వ్యక్తుల దగ్గర పడ్డా, లేదా పిఆర్ఎల్ దగ్గర పడ్డా, లేకపోతే కేటీఆర్ సంబంధించిన మా పిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుల అకౌంట్లో పడ్డా? మున్సిపల్ శాఖకు సంబంధించిన హెచ్ఎండిఏ ద్వారానే కదా డబ్బులు పంపింది ఆ యొక్క ఫార్మర్ రేసింగ్కి. దాని తర్వాత ఏంటంటే 2024 మొన్న ఆ యొక్క గ్రీన్ కో ఫార్మర్ సంబంధించిన గ్రీన్ కో అంటారు కదా, గ్రీన్ కో బాండ్లు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్లు ఏవైతే ఉన్నాయో సాక్షాత్తు రాజ్యాంగబద్ధంగా పార్లమెంటరీ సాక్షిగా వాటికి అప్రూవల్ ఉంది. ఎలక్ట్రల్ బాండ్లు రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ బాండ్ సంబంధించిన డబ్బులు తీసుకోవచ్చు. అంటే మీ పార్టీ ఏదైతే 100 సంవత్సరాల నుంచి ఉంది మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా, మీ పార్టీ మనం జరిగినటువంటి ఎలక్షన్లో 1500 కోట్లు తీసుకుంది మీ పార్టీ ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించినటువంటిది. అంటే మీరు తీసుకుంటే అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఇతరులు చేసిన వ్యభిచారం అయిందా? ఇంత దౌర్భాగ్యమా రేవంత్ రెడ్డి గారు? రాజ్యాంగాన్ని పట్టించుకుంటారా, మీ ఇష్టానుసారం నడుస్తా అనుకుంటారా? తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఇంకో విషయం ఏంటంటే పంపించినటువంటి డబ్బులలో ₹1 అయినా సరే కేటీఆర్ సంబంధించిన వ్యక్తులకు సంబంధించినటువంటి అకౌంట్లో ₹1 అయినా పడ్డదా? లేదు. హెచ్ఎండిఏ ద్వారానే ఆ సంబంధించిన డబ్బులనే వాళ్ళ అకౌంట్లో పడ్డది. ఇందులో అవినీతి ఎక్కడిదిగా? ఇందులో జరిగిన అవినీతి ఎక్కడిది? ఏమనంటే గ్రీన్ కో కేవలం 100% ఇది రాక్షసానందం. నేను జైలు పోయినా, నువ్వు దొంగవు భయ్, నువ్వు 100% నువ్వు దొంగ కాబట్టి, నువ్వు బట్టబాజాను కాబట్టి నువ్వు జైల్లో పోయినావు. నువ్వు డబ్బు సంచిలో దొరకలేదా? అది వాస్తవం కదా. ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా నీ వీడియో వైరల్ కాలేదా? తెలియదా? తెలంగాణ రాష్ట్రం ప్రజలకు తెలియదా నువ్వు ఎంత దొంగవో లంగవో? అంటే నీ యొక్క లంగపాలు చేసి జైల్లో పోతే, లేదు నేను సీఎం కుర్చీలో కూర్చున్నా, నేను కూడా కేటీఆర్ జైల్లో పంపిస్తా, కేసీఆర్ జైల్లో పంపిస్తాను. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. నీకు చేతనైతే ప్రభుత్వాన్ని ఇప్పుడు సంవత్సరం గడుస్తూ ఉన్నది కదా, ఏ వాగ్దానం నెరవేర్చినావు? నువ్వు ఒక్క గ్యారెంటీ నెరవేర్చినవా? ఒక విద్యార్థిని అడుగుతా ఉన్నాను, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాను. ఒక్క విద్యార్థికి ఇచ్చినావా? సంవత్సరం అవుతుంది నువ్వు ఒక విద్యార్థికి ఇచ్చినావా? ఇవ్వలేదు. ఇదే నిరుద్యోగ భృతి అని చెప్పేసి 4,000 రూపాయలు ఇచ్చినా ఇవ్వలేదు. ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇచ్చినా ఇవ్వలేదు. ప్రతి 18 ప్రతి ఆడబిడ్డకు నువ్వు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తాను ఇచ్చినా ఇవ్వలేదు. అంటే వీటిని చెయ్యి, అంతేగాని తప్పకుండా రేవంత్ రెడ్డి గారు నీవు చేసేటువంటి అరాజకాలను అక్రమాలను ఇది కేవలం అక్రమరిస్తే కానీ ఏదో ఒకటి కూడా నిజం కాదు. తప్పకుండా మీరు ఎన్ని చేస్తే ఏమవుతుంది అంటే ఇదే పొంగిరెడ్డి గారి మీద లక్షల కోట్లు దొరుకుతాయి. మిషన్ల మీద గేట్ లోపల పోతాయి. అప్పుడు ఈడీ స్పందించదు. దా కేసు గురించి ఒకటి మాట్లాడాడు. మీరే అన్నారు కదా, మీ బీజేపీ నాయకులు అన్నారు కదా, మిషన్ల కొద్ది డబ్బులు లోపల పోయినాయి, మిషన్ల కొద్ది లక్షల డబ్బులు లెక్క పెడితే మనసు సరిపోవట్లేదని చెప్పేసి 3-4 మిషన్లు తీసుకుపోయారు కదా. మరి ఇదే ఈడీ పొంగిరెడ్డి మీరు ఎందుకు రియాక్షన్ చూపించలేదు?
మీరు ఇక్కడ కేసు బుక్ చేస్తారు, అక్కడ వాళ్ళు సెంట్రల్ మీరు అంటే మీ కేవలం ఇది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, పొత్తులోనే ఒక అక్రమం కేసు జరుగుతూ ఉన్నది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మీకు బుద్ధి చెప్పడానికి జైలు పోవడం మా పార్టీకి కావచ్చు, మా నాయకులు కావచ్చు, మా కేటీఆర్ కొత్త ఏం కాదు కదా. గతంలో తెలంగాణ రాష్ట్రానికి సాధించడానికి ఎలాగైతే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే జల వేరే పోయడం తప్పకుండా రేవంత్ రెడ్డి నీతి నిజాయితీ అనేది కూడా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. నీ యొక్క ఆడల సాగు తస్మ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు.